school is the best school in the city. My school feels like a happy second home every day. My school builds my confidence to achieve big goals and crack NEET IIT. My school helps me discover my talent beyond books. My school teaches me to be disciplined, brave, and never give up. My school builds skills today so I can lead tomorrow. My school is growing faster than ever. Our new location, Ainavaram, Tambaram, Bengaluru, Tirupati, Velamal Nexus. ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఉమ్మడి చిత్తూరు జిల్లా 2 రోజుల పర్యటన సందర్భంగా తిరుపతి జిల్లా కలెక్టర్ అధికారులతో రివ్యూ మీటింగులు కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారని తిరుపతి జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు రాజారెడ్డి శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో చెప్పారు. ఆదివారం ఉదయం 10 గంటలకు జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం కేఎస్ఆర్ కళ్యాణ మండపం జరుగుతుందని చెప్పారు. తిరుపతిలో జనసేన పార్టీ సభ్యత్వం మొదలైన 3 గంటల్లో ఎన్నడూ లేని విధంగా 90,000 మంది సభ్యత్వం తీసుకున్నారని పేర్కొన్నారు. ప్రజలు జనసేన పార్టీపై నమ్మకం, పవన్ కళ్యాణ్ రాజకీయ చిత్రతను చూసి సభ్యత్వాలు తీసుకున్నట్టు చెప్పారు. జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ యువతకు, మహిళలకు, పెద్దలకు, విద్యావంతులకు, విద్యార్థులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, వాళ్ళని రాజకీయాల్లో పాలు పంచుకోవాల్సిందిగా కోరారని అన్నారు. తిరుపతి పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఆరణి శ్రీనివాసులు వేయడం జరిగిందని, ఆయన అధ్యక్షతన ఆత్మీయ సమావేశం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ సమావేశానికి జనసేన నాయకులు, కార్యకర్తలు, జనసేన పార్టీ అనుబంధ సంఘాలు అందరూ వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో రాజారెడ్డి నగర అధ్యక్షులు బాబ్జీ, ఉపాధ్యక్షులు దినేష్ జన్, ఉమ్మడి జిల్లా ప్రచార కమిటీ సభ్యులు సుమన్ బాబు, ప్రధాన కార్యదర్శి రాజేష్ ఆచారి, సుధాకర్, క్లస్టర్ ఇన్ఛార్జ్ శ్రావణ్, సుజిత్, పవన్ తదితరులు పాల్గొన్నారు. జనసేన ప్రోగ్రామ్ కమిటీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి సుమన్ బాబు, తిరుపతి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి. నా రెడీయా? జీవకోన క్లస్టర్ ఇన్ఛార్జ్ వీరాన్న, జనసేన సుజీత్, పవన్ అన్న. ఈరోజు ఈ ప్రెస్ మీట్కి ముఖ్య కారణం, రేపు మా జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్, రాష్ట్ర సివిల్ సప్లై మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు 2 రోజు ఉమ్మడి చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా రేపు ఉదయం 11 గంటలకి చేరుకొని అక్కడి నుంచి కలెక్టర్ ఆఫీస్లో రివ్యూ మీటింగ్ చూసుకొని చిత్తూరులో సాయంత్రం పార్లమెంటు మీటింగ్ జరుగుతుంది. అలాగే ఆదివారం ఉదయం 10 గంటలకి తిరుపతి పార్లమెంటుకి సంబంధించిన జనసేన పార్టీ క్రియాశీలక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కేఎస్ఆర్ కళ్యాణ మండపం ఉదయం 10 గంటలకి తిరుపతి పార్లమెంటు నాయకులందరూ కూడా, తిరుపతి జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, అభిమానులు, పార్లమెంటులోని ఇన్ఛార్జీలు, పిఓసీలు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కోరుకుంటూ, నిన్న క్రియాశీలక సభ్యత్వం మొదలుపెట్టిన 3 గంటల పరిధిలోనే రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా 3 గంటల్లో 90,000 మంది క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం చేసుకున్నారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా జనసేన పైన ఎంత నమ్మకం ఉంది, పవన్ కళ్యాణ్ గారి పైన ఎంత నమ్మకం ఉంది అని ఈ యొక్క క్రియాశీలక సభ్యత్వం పైన నిన్న చాలా చోట్ల సర్వర్ పనిచేయకపోయినా, చాలా చోట్ల చాలా నియోజకవర్గాల్లో సర్వర్ అందుబాటులో లేకుండా చాలా ఇబ్బంది పడినా కూడా 3 గంటల పరిధిలో 90,000 సభ్యత్వాలు రాష్ట్రంలో చేసుకున్నారు. నిన్న జనసేనకు వస్తున్న ఆదరణ చూసి, జనసేన సిద్ధాంతాలను చూసి యువత రాజకీయాల్లోకి రావాలి అనే ఒక ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఈ మహాయజ్ఞానికి ప్రతి ఒక్కరూ తోడవ్వాలి, ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. మహిళలు,
విద్యార్థులు, విద్యావంతులు, పెద్దలు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాల్సిందిగా కోరుకుంటూ, అదేవిధంగా పార్లమెంటుకు వచ్చేసరికి తిరుపతి శాసనసభ్యులు ఆర్ఎన్ఎస్ శ్రీనివాసులు గారిని పార్లమెంట్ ఇన్ఛార్జ్గా వేయడం జరిగింది. ఆ పార్లమెంటుకి సంబంధించి 7 నియోజకవర్గాలు ఆదివారం ఉదయం ఆత్మీయ సమావేశం చేస్తూ, అలాగే వాళ్ళకి ఎవరెవరైతే నియోజకవర్గ ఇన్ఛార్జీలు, పిఓసీలు, డివిజన్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, పంచాయతీ అధ్యక్షులు వీరందరినీ కూడా తప్పక రావాల్సిందిగా కోరుకుంటూ, పార్లమెంటు పరిధిలో వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఆదివారం మధ్యాహ్నం ఇక్కడ భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేయడం అనేది కూడా వాళ్ళకి తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఈ మన మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి 2 రోజుల పర్యటనని ప్రతి ఒక్కరు విజయవంతం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అది టోటల్ లిస్ట్ అయితే నేను స్టేట్ వరకు తీశారన్న, నియోజకవర్గ వారి లిస్టు ఇంకొక 1 అవర్లో వస్తుంది. నేను ఓవరాల్ స్టేటు నిన్న ఫస్ట్ టైం కాబట్టి అందరూ లాగిన్లు ఇదయ్యి కొద్దిగా సర్వేలు పనిచేయలేదు. దానివల్ల స్టేట్ వరకు ఎంత అయిందో నేను చెప్పగలిగినారు. నియోజకవర్గ వారు ఈరోజు లిస్టు మీకు ఇస్తామన్నా. పార్లమెంటు వారు అంటే మాకు పార్లమెంటు వైజ్ ఇవ్వరు, నియోజకవర్గంలో ఎన్ని జరిగినాయని చెప్పిస్తారు. మా 7 నియోజకవర్గాల్లో ఎన్ని జరిగిందో మీకు నేను అప్డేట్ చేస్తాను. మార్చి 10 వరకు అన్నా. మార్చి 10 తర్వాత జనసేన ఆవిర్భావ దినోత్సవం పిఠాపురం, దానికి 3 రోజుల ముందు నుంచే, అంటే ఈసారి 3 రోజులు జరపాలన్నారు ఆవిర్భావ దినోత్సవం. దానికని గ్యాప్ ఇస్తారు, మళ్ళీ కూడా ఒక 5 రోజులు పొడిగిస్తారు. మాకు మార్చి 14 ఉంది కదన్న ఆవిర్భావ దినోత్సవం. అదే మేము ఇదివరకు ఒకరోజే జరుగుతూ ఉండింది, 14వ తారీఖు ఒకరోజే జరుగుతూ ఉండింది. కానీ ఈసారి ఎవరు డిసప్పాయింట్ కాకుండా, అంటే స్టేజ్ పైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, చైర్మన్లు, నామినేట్ పదవి తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మాట్లాడే అవకాశం ఇవ్వాలా. ఒక పండగ వాతావరణం మారి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా చేయాలని చెప్పని 3 రోజులు పెట్టాలని చెప్పి ఆలోచనలో ఉన్నారు.